ప్రైజ్లా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని వర్ధిల్ల చేయడానికి ఒక నూతన వాక్యం నుంచి మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్న సర్వోన్నతుని మాట వింటూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దామండి. దేవుడు ఇస్తున్నటువంటి వాక్యం ఈ రోజు మనకు కీర్తనల గ్రంథము 80వ కీర్తన 7వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, సైన్యములకు అధిపతియగు యెహోవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు మీ ముఖకాంతి ప్రకాశింప చేయుము అని దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మనకు మాట్లాడుతున్నాడండి. ప్రధాన గాయకుడైనటువంటి ఏదూతను రాకం మీద పాడదగిన ఈ ఆసాపు రాసిన కీర్తనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన భక్తుడు దేవుని దగ్గర మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట, సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము అని అంటున్నాడు. ఈరోజు మనం కంటికి కనిపించని అనేకమైనటువంటి కేవలము అనుభవిస్తున్నటువంటి చెరలో నుండి మనం బంధించబడి ఉన్నాం కదా. ఈరోజు ఎవరిని కదిలించినా సమస్య లేని వ్యక్తి అంటూ ఒకరు కూడా ఉండరండి. ప్రాబ్లమ్స్ లేని ఏ మనుషులు కూడా భూమి మీద ఉండరండి. కానీ ఇక్కడ ఆసాపు రాసినటువంటి భక్తుడైన ఆసాపు దేవుని దగ్గర మొరపెడతా ఆయన అంటున్న మాట, సైన్యములకు అధిపతి వగు యెహోవా, ఆయన అంటున్నది చెరలో నుండి మమ్మును రప్పించుమంటున్నాడు. ఎక్కడ నుంచి ఎక్కడికి రప్పించాలని అంటున్నాడు దేవుడు. ఎవరై ఉన్నారు ఆయన? చెర అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీవు ఏ చెరలో బంధించబడి ఉన్నావో ఆ చెర నుంచి నువ్వు విడిపించాలంటే ఈ ఆసాపు పరలోక తండ్రి దగ్గర ఎలా అడుగుతున్నాడు ఆయన? సైన్యములకు అధిపతి వగుదేవా, మమ్మును చెరలో నుండి రప్పించుము అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆ తర్వాత, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప చెయ్యుము అని అంటున్నాడు. రెండవదిగా ఏం కావాలండి? వాళ్లకు రక్షణ కావాలి. అది ఎక్కడ లేదు? చెరలో ఉన్నప్పుడు లేదు, అంటే సమస్యలో ఉన్నప్పుడు లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చెరలో ఉన్నంత వరకు నీకు రక్షణ ఉండదు, ఆ తర్వాత నా ప్రొటెక్షన్ ఉండదు, ఆ తర్వాత నా ముఖ కాంతి నీ మీద ప్రకాశింపదు. కనుక ఈ రోజు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు గమనించాల్సింది ఈ ఆసాపు ఈ రోజు మనకు నేర్పిస్తున్నాడు అండి. ఆయన అంటున్నాడు, నువ్వు ప్రార్థించే దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు ముందు నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆయన దగ్గర ఆయన ఏమై ఉన్నాడు? సైన్యములకే అధిపతి అయినటువంటి దేవుడై ఉన్నాడండి. ఆయన మాత్రమే చేయగలడు నీ కార్యములో నీకు కావలసినవన్నీ కూడా. అటువంటి ఆ దేవుడిని ఆసాపు, భక్తుడైన ఆసాపు దేవుని దగ్గర ప్రార్థన చేస్తా అని అంటున్నాడు, సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. చెరలో ప్రభా మేము బంధించబడి ఉన్నామయ్యా, మమ్మల్ని విడిపించే వాళ్ళంటూ ఎవ్వరు లేరు. మేము ఎలా బంధించబడి ఉన్నామంటే ఆ బంధకాల నుంచి మేము బయటపడాలంటే అది నీ ఒక్కడి వలన మాత్రమే జరుగుతుంది నా తండ్రి. కాబట్టి నువ్వు ఒక్కసారి కదలయ్యా మా గురించి. నువ్వు కదిలితే మేము నీ రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప చేయుము. మేము రక్షణ పొందుకోవాలని ఇష్టపడుతున్నాం ప్రభా, అంటే నీ ప్రొటెక్షన్ లోనికి మేము రావాలని ఇష్టపడుతున్నామయ్యా, నీ చేతుల్లోనికి రావాలనుకుంటున్నాము నా తండ్రి. మేము అక్కడ ఉన్నామంటే ఏ చెర మా దగ్గరికి రాదు ప్రభా, ఏ బంధకాలు మమ్మల్ని బంధించలేవు ప్రభా. మరి మేము నీ రక్షణ పొందునట్లుగా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయి ప్రభా అని ఆసాపు, భక్తుడైన ఆసాపు దేవుని దగ్గర అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో, ఏ బంధకాలలో, ఏ చెరలో ఉన్నావో నీ దేవుణ్ణి ఈయన ఆసాపు రాసిన ఈ కీర్తనలో తన దేవుని దగ్గర అడిగినట్టు నీవు ఈ రోజు దేవుణ్ణి అడగగలుగుతున్నావా? మనం మొరపెట్టగలుగుతున్నామా దేవుని దగ్గర? ప్రభా, మేము 4 పక్కల బంధించబడి ఉన్నాము నా తండ్రి, మాకు ఏ స్థలంలో కూడా విడుదల లేదు ప్రభా, ఏ పరిస్థితులలో కూడా అంధకారమే మమ్మల్ని అలుముకున్నది. చెరలో ఉంటే ఏ పరిస్థితి ఉంటుందో మనకు తెలుసు కదండి. సరైన ఆహారం ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, శరీరానికి కావాల్సిన విశ్రాంతి ఉండదు. ఆ తర్వాత ఆలోచనలకైతే అవిశ్రాంతముగా కంటిన్యూగా అదే సమస్యలను బట్టి నెమ్మది లేని స్థితిలో కృంగిపోతూనే ఉంటాం కదా మనం దేవుని దగ్గర.
మన పరిస్థితులను బట్టి. కానీ ఆ చెర, ఏ చెర ఈరోజు నిన్ను బంధించి ఉందో, ఏ చెరలో నీవు బంధించబడి ఉన్నావో, అప్పుల భారంతో ఉన్నావేమో, నీ పిల్లలు మాట వినట్లేదు అనుకుంటున్న స్థితిలో ఉన్నావేమో, నీ భర్త నీ మాట వినట్లేదు అన్న పరిస్థితులలో కృంగిపోతున్నావేమో, నీ భర్త వదిలివెచ్చిన దారిని కుక్క తన వాంతికి తిన్నట్టు తిరిగి అదే త్రోవలలోనే వెనక్కి వెళ్తున్నాడేమో. దేవుని దగ్గర ఆశ అడిగినట్టుగా దేవుని బిడ్డ ఈరోజు నువ్వు దేవుని దగ్గర అడిగి చూడు. దేవా నా తండ్రి, నీ రక్షణ నేను పొందుకొనున్నట్లుగా నీ ముఖకాంతి నా మీద ప్రసరింప చేయు నా తండ్రి. అది జరగాలంటే నేను ఈ చెర నుంచి విడిపించబడాలి నా ప్రభువా అని నువ్వు ఈరోజు అడిగితే నిన్ను దేవుడు చెర నుంచి విడిపించలేడా సహోదరి సహోదరుడా? ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీతో మాట్లాడడానికి దేవుడు దిగి వచ్చి ఈ వాక్యాన్ని నీ దాకా తీసుకొని వచ్చి నిన్ను బలపరుస్తున్నాడే. ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ఆయన అన్ని చేయగలడా అన్న నమ్మకం నీకు కుదరట్లేదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా. భయపడకు. నువ్వు ఏ చెరలో బంధించబడి ఉన్నావో, దేవా నేను నీ మీద మాత్రమే ఆధారపడి సేవలో కొనసాగుతున్నాను ప్రభా, మనుషుల వైపు నేను చూడట్లేదు ప్రభా. ఆయన అనేక బంధకాలు ఆయన బంధించబడుతున్నాయి. జవాబు చెప్పలేని పరిస్థితుల్లో, దారి తెలియని పరిస్థితుల్లో నేనున్నాను ప్రభా. నాయనా నీ రక్షణ అన్న బాహువుల క్రిందికి నేను చేరడానికి నీ ముఖకాంతిని నాకు నాయన ప్రసరింప చేసే నిమిత్తముగా, ఆ ముఖకాంతిని చూసే విధముగా నన్ను బలపరచు తండ్రి అని అడగగలిగితే నీ దేవుడి కార్యం నువ్వు చూడలేవా? ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింప చేయడానికి ఆయన ఏమన్నా వెనుకడుగేసే దేవుడా అండి? నీ దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి భయపడకు, సహోదరి భయపడకు. ఈరోజు నీ పరలోక తండ్రి నీ కన్నీటిని చూస్తూ నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీ వేదన అంగలార్చి నీ మోకాలి చిప్పలు నొప్పులు పెట్టేంతగా నువ్వు దేవుడు ముందు మొరపెడుతున్నావే. తాగుపోతాయిన భర్తను మార్చుకోలేకపోతున్నాను ప్రభా, ఇంకెంత మొరపెట్టాలి నా యేసయ్యా, ఇంకెంతగా ప్రాధేయపడాలి నా ప్రభా, బతిమలాడుకుంటున్నాను కదా నా తండ్రి. ఉన్న నన్ను చూసుకోకుండా ఇంకొకరిని చూసుకుంటూ మాకు రావాల్సిన ప్రేమ మాకు ఇవ్వకుండా ఇతరులకు పంచుతూ ఎంతకాలమయ్యా ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని కృంగిపోతున్నావన్నా సహోదరి, నీ ఏడుపునకు దేవుడు ఒక రోజు ముగింపునివ్వబోతున్నాడు. నీ శ్రమలకు ఒక రోజు ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు నీ కొరకు. అది నువ్వు నమ్మగలుగుతున్నావా? నమ్మగలిగితే ఈరోజు భక్తుడైన ఆసాబు దేవుడి దగ్గర చేసిన ప్రార్థనను బట్టి నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. అందుకే ఆయన దేవుని దగ్గర అడుగుతున్నాడు, ముందు నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకో. ఆయన ఏమై ఉన్నాడు? సైన్యములకు అధిపతివగు యెహోవా, చెరలో నుండి మమ్మును విడిపించుము నా తండ్రి. ఆ తర్వాత ఏమంటున్నాడు ఆయన? చెరలో నుండి మమ్మల్ని తీసుకొని రా ప్రభా బయటికి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆ తర్వాత మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి మా పైన ప్రసరింపజేయి నా తండ్రి అని అడిగితే దేవుడు ఈరోజు చెయ్యడా? అడిగితేనే కదండి ఆయన ఇచ్చేది. ఏదైనా ఆయన వెతికితేనే కదండి దొరికే దేవుడు మనకున్నాడని మనకు తెలిసేది. ఆయన హృదయాన్ని తలుపు తట్టి మనము దేవా బయట నుంచి లోనికి వచ్చినప్పుడు తలుపు తట్టి వస్తాం కదా పర్మిషన్ తీసుకొని. మరి దేవుని దగ్గరికి రావాలంటే నీకు పర్మిషన్ అవసరం లేదు కదా. నువ్వు ఎక్కడికైనా దేవుని పాద సన్నిధికి చేరాలి అంటే నీకు ఎక్కడ ఏ ద్వారము మొయ్యబడదు. నువ్వు వెళ్ళగలిగిన ఒక ద్వారం ఎప్పుడు తెరిచి ఉంటుంది అని అంటే అది ప్రార్థన అన్న ద్వారమే. కాబట్టి దేవుని దగ్గర మొరపెట్టు. నువ్వు దేవుని దగ్గర అడుగు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా దేవా చెరలో నుండి మమ్మను రప్పించు ప్రభా అని నువ్వు అడగగలిగితే నీ రక్షణ మేము పొందుకొనున్నట్లుగా నీ ముఖకాంతి మా మీద ప్రసరింప చెయ్యి తండ్రి అని నువ్వు ఎదురు చూసి దేవుని సన్నిధిలో నిరీక్షణతో నిలబడగలిగితే నిన్ను ఆశీర్వదించడానికి ఆ సర్వోన్నతుడు నీ ముందుకొచ్చి ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తే నీ పరిస్థితి మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా, స్తోత్రం నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి నీ కృపలు ఆదరించి మమ్మల్ని బలపరిచి ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. ఏ చెరలో బంధించబడిన నీ బిడ్డలు ఉన్నారో వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నా యేసయ్య. వారిని మీ కృపలో భద్రపరిచి నీ ముఖకాంతిని వారి మీద ప్రసారం చేయు నిమిత్తముగా, వారు రక్షణ పొందుకునే నిమిత్తముగా చెర నుంచి వారిని బయటికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు. ఇంటర్ ఎగ్జామ్స్ ప్రభా, 10th ఎగ్జామ్స్ రాయబోతూ ప్రిపేర్ అవుతున్న సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీ కృపల వారిని ఆదరించి విజయవంతులుగా మార్చండి. మీకే స్తోత్రములు. ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, రోగగ్రస్తులను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా, బంధకాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఈ రోజు ప్రభా అయ్యా మరి పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపలు అందుకున్న ఈ సంవత్సరాన్ని మీకు అనుకూలముగా నీ పాద సన్నిధిలో కృతజ్ఞతతో జీవించే ధన్యత అందరికీ కలుగు చేసి మీరే మహిమ పొందమని మరొకసారి ఈ వాక్యం ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు మీకే కృతజ్ఞతా స్తోత్రములు
స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతటిని సమస్తము జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామమున అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.